తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరు మూయిస్తాం. యేసుక్రీస్తు మీద తప్పుడు మాటాలంటే నీ నోరు మూయించే మేమందారున్నాము. యేసు జోలికొస్తే మేమే ఊరుకోము, బైబిల్ జోలికొస్తే మేమే ఊరుకోము. ఎదుటి వారికున్న విశ్వాసము విమర్శించే హక్కు లేదు, ఎదుటి వారు నమ్మే ఏ గ్రంథము విమర్శించే హక్కు లేదు. చట్టాన్ని ఎదిరించి బైబిల్ని తప్పంటే శిక్షే ఖాయం. సర్వజ్ఞానమే కలిగి ఉన్నదే బైబిలే దైవ గ్రంథం. బైబిల్నే తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరు మూయిస్తాం. రోషమున్న దేవుని కోసం ఎలియాని దించలేదా? సూర్య చంద్రులను ఆపి ఆనాడే యెహోషువ యుద్ధం చేయలేదా? షద్రక్ మేషక్ అబేద్నెగో రాజుకైన వారు మొక్కలేదు. దానియేలునే బంధించిన సింహాలలోనే మూయించెను. దేవుణ్ణే కాదంటే రాజైన మేం రొక్కము. బైబిల్నే తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఉన్నాడండి. వాడు అసలు దేవుడే లేడనేసాడండి. వాడు ఆ మాట అన్నప్పుడు మీడియా తప్పుడు కోతలకు వస్తున్నప్పుడు యేసు జోలికి రాకండి. మరలా చెప్తున్నాడు సమాజానికి, ప్రపంచానికి, ప్రపంచంలో నష్టం వీక్షిస్తున్న ప్రజలారా, యేసు జోలికి వచ్చేవాడు మీ దేశంలో ఎవడైనా ఉంటే వాడిని ఈడ్చుకురండి. నోరు ముగిస్తాను. ఎవడైనా తప్పుడుగా మాట్లాడితే బైబిల్ కోసం, ఎవడైనా బైబిల్ కోసం నోరు పారేసుకుంటే వాడు నోరు మూయించినంత వరకు నిద్రపోను. నేను యేసు తప్పన్న వాడు గాని, బైబిల్ తప్పన్న వాడు గాని, రోషం కలిగిన వాడు, మనగాడైన వాడు ఎవడైనా ఉంటే రా, నా దగ్గర బైబిల్ ఉంది, చిత్తుగా ఓడిస్తాను నిన్ను. మాట్లాడదు బైబిల్ కోసం తప్పుగా, తెలియకపోతే కూర్చొని నేర్చుకో. చరిత్ర పుస్తకంగా ప్రపంచం గుర్తించాలంటే బైబిల్ని గుర్తించాలి తప్ప ప్రపంచంలో ఏ పుస్తకాన్ని గుర్తించడానికి వీల్లేదు. కారణం వాళ్ళకి చరిత్ర తెలియదు కనుక. సంసోనే ఆ దేవుని కోసం స్తంభాలే కూల్చి చంపలేదా? ఇశ్రాయేలీయుల రక్షణ కోసం ఫరోకే బుద్ధి చెప్పలేదా? పౌలును శీలను బంధించిన వాక్యాన్ని ఆనాడే అందించెను. యోహాన్ని పేతుర్ని ఎదిరించి వాక్యాన్ని ప్రకటించెను. దేవుణ్ణి గెలిపించి సాతాన్నే ఓడిస్తాము. బైబిల్నే తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరే మూయిస్తాం. యేసుక్రీస్తు మీద తప్పుడు మాటాలంటే నీ నోరు మూయించే మేమందారున్నాము. యేసు జోలికొస్తే మేమే ఊరుకోము, బైబిల్ జోలికొస్తే మేమే ఊరుకోము. ఎదుటి వారికున్న విశ్వాసము విమర్శించే హక్కు లేదు, ఎదుటి వారు నమ్మే ఏ గ్రంథము విమర్శించే హక్కు లేదు. చట్టాన్ని ఎదిరించి బైబిల్ని తప్పంటే శిక్షే ఖాయం. సర్వజ్ఞానమే కలిగి ఉన్నదే బైబిలే దైవ గ్రంథం.